నేను దీవించబడితే చాలు అని ఎప్పుడు అనుకోవద్దండి. ప్రైజ్ అలా అందరికి జ్ఞాపకం చేస్తుంది. నేను దీవించబడితే చాలు అనుకునేవాడు గమ్యం చేరలేడు. నువ్వు దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలి, అప్పుడే నువ్వు గమ్యం చేరుతావు. అబ్రహామును గురించి దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు. నేను దీవించి అనేకులకు దీవెనకరముగా చేస్తాను. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉన్నావా? దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత అనేకులకు దీవెనకరంగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యము నువ్వు చేరలేవు. నువ్వు ఆడే అయిపోతావు అంతే. ఇక నీకంటూ ఒక అద్దు ఉంటుంది. ఇక మనకు చాలు, ఇది చాలు, అది చాలు, ఈ బ్రతుకు చాలు, ఈ జీవితం చాలు, ఆ ఉద్యోగం చాలు, ఈ చదువు చాలు, ఈ మొగుడు చాలు, ఈ పిల్లలు చాలు, ఈ పొలం చాలు, అంతటితోనే నీ జీవితం. అద్భుతమైన సాహస కార్యాలు నువ్వు చేయలేవు. చరిత్రలు అంటూ నువ్వు సృష్టించలేవు. ఎప్పుడైతే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావో, మనం అనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విదేశాల్లో చదివారు. నాకెందుకు మంచి ఉద్యోగం దొరికింది, మంచిగా బ్రతికాను, లాయర్గా చదువుతున్నాను, లాయర్ అయిపోయాను, నాకెందుకు అనుకొని ఉంటే చరిత్రలో ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉండేవాడు కాదు. స్తోత్రం చెప్పండి. చరిత్రను సృష్టించాడు. నేను బాగుపడ్డాను అని ఆగిపోలేదు, అనేకులు బాగుపడటానికి మార్గదర్శి అయ్యాడు. క్రైస్తవుడా, రక్షించబడి దీవించబడినవాడా, నేను దీవించబడ్డాను, నా పిల్లలు దీవించబడ్డారు చాలు అనుకుని ఆగిపోతే నువ్వు అనుకున్న గమ్యం చేరలేవు. దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఇది కాదు, ఇది కాదు. అనేకులకు ఆదరణగా ఉండాలి. స్తోత్రం. ఆశీర్వాదకరముగా ఉండాలి. స్తోత్రం. మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. నిన్ను చూసి అనేకులు ఇన్స్పిరేషన్ అవ్వాలి, నేర్చుకోవాలి. పరిచర్య ఇలా చేయాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా మాట్లాడాలి. మాదిరి.